320వ పద్యం తాత్పర్యం కూడా చదువుదండి. 320వ పద్యం చదవమంటారా? తాత్పర్యం కూడా. చదవండి. 320 పద్యం యొక్క తాత్పర్యము, మీ వాడు ఉమ్. ఈమె మీద పడబోతే ఈమె నేను గర్భవతిని తప్పుకో అంది. అప్పుడు ఇతడు గర్భం రావడానికి మూలం ఏమిటి చెప్పు అని అడిగాడు. అలా స్త్రీలు చెప్పగలరా అమ్మా? చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. ఒక ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే, అయ్యా నేను గర్భవతిని, నిండు గర్భవతిగా ఉన్నాను, దూరంగా ఉండయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు గారిని అడుగుతా ఉంటే, నీవు గర్భం దాల్చడానికి మూలం ఏంటి చెప్పు అంటున్నాడంట. ఏమండి, పరమాత్ముడు అట్లా అడుగుతాడా? పరమాత్ముడు అడిగే పని అన్నది? పరమాత్ముడు అట్లా చేస్తాడా? దయచేసి ఆలోచన చేయాలి. స్త్రీలు ఎలా చూపిస్తారండి అలాంటివన్నీ? మా దేవుళ్ళు స్త్రీలను గౌరవిస్తారు, మా గ్రంథాలు స్త్రీలను గౌరవిస్తాయా అని చెబుతున్నారు కదా. ఇవన్నీ పచ్చి బూటకం అండి. మీరు గనక సనాతన ఐందవ గ్రంథాలను గనక చదివితే స్త్రీలను ఎంత హీనంగా చూశారనేది మీకు అర్థమైద్ది. చాలా మంది గ్రంథాలు పూర్తిగా చదవట్లా, ఏదో కొన్ని చెప్పినటువంటి అవి వాళ్ళు చెప్పిన వీళ్ళు చేసిన లేకపోతే ప్రవచనాలు అవి వింటున్నారు తప్ప అసలు గ్రంథాలు తీసుకొని చదవండి. 700 రూపాయలు ఖర్చు పెట్టండి, పోతన భాగవతం చదవండి, మీకు అర్థమైద్ది. ఒక 1250 రూపాయలు ఖర్చు పెట్టండి, బ్రహ్మవైవర్త మహాపురాణం చదవండి. శ్రీకృష్ణుడు గారు ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడో, ఎంతమందితో వ్యభిచారం చేశాడో, ఎంతమందితో సెక్స్ చేశాడని మీకు అర్థమైద్ది. మేం చెప్పడం కాదు, మీకు అర్థమైద్ది. అప్పుడే మీకు కళ్ళు తెరవబడతాయి. చదవపోతే సత్యం తెలియదు. మీరు చదవనున్నంతకాలం మీరు నమ్మిందే నిజం అనుకుంటారు. ఇప్పటికైనా చదవండి, గ్రంథాలు తెచ్చుకొని బైబిల్ని చదవండి, ఇటు మీ గ్రంథాలను కూడా చదవండి. ఏది నిజమో ఏది వాస్తవం అర్థమైంది. పరమాత్మ ఇట్లా చేస్తాడా అనేది మీకే తెలిసిద్ది. ఓకే బ్రదర్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.